హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. నిన్నటి వీడియోలో సాటర్డే గురించి ఏం చేశాను, ఆఫీస్కి వెళ్ళాను, డస్టింగ్ చేయలేదని చెప్పాను కదా. ఇది వచ్చేసి సండే రోజు అండి. సండే రోజు క్లీనింగ్ కంపల్సరిగా చేస్తాను. చాలా మట్టికి చాలా రేర్గా చేయకుండా ఉంటాను అంతే. ఈరోజు ఏమైందో చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం క్లీనింగ్ కోసం ఉంటాయండి. అలాగే కొన్ని మట్టికి మొక్కలు ఉంటాయి నా దగ్గర. వాటిల్ని ఎలా కేర్ చేసుకుంటాను ఏంటి అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట. నా వీడియోస్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్కి విజిట్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే నాకు కొత్తగా చూస్తున్నారో నన్ను, వాళ్ళకి చెప్తున్నాను, నేను ఒక ఎంప్లాయీని. నేను జాబ్కి వెళ్తూ కూడా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో క్లెన్లీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అందుకని నేను ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట, ఎస్పెషల్లీ క్లీనింగ్ విషయంలో అంతే మట్టుకి. సో కమింగ్ టు దిస్ వీడియో, ఇది సండే రోజుదండి. సండే రోజు 7 o'clock ఎప్పుడో లేచాను, లేట్గానే లేచాను. తనకైతే 11కి రమ్మని చెప్పాను అనమాట. మొన్న పండగకి క్లీన్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు క్లీనింగ్ అని చాలామంది అనుకోవచ్చు. పండగ క్లీనింగ్ చేసిన తర్వాత వీక్ కూడా మా నాని ఉన్నాడు అప్పుడు నా దగ్గరే. సో నేను నాని ఈరోజు కూడా మనం డస్టింగ్ చేసుకోవాలి అని అంటే వాడు కూడా షాక్ అయ్యాడు. అదేంటి, మొన్నే కదా మనం చేసుకున్నాం, మళ్ళీ ఎందుకు అని అడుగుతున్నాడు వాడు. సో చాలామంది అలా అడుగుతారని చెప్తున్నాను. ఏంటో తెలియదు కానండి, ఇలా చేస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకో మరి నాకు పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం నీట్గా కనిపిస్తే మనశ్శాంతిగా ఉండి అన్ని పనులు మిగిలినవి చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. అందుకు కొంత నేను ఇలా చేస్తూ ఉంటాను ఎవ్రీ వీక్. డీప్ క్లీనింగ్ అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఈజీగా అయిపోతుంది. ఎస్పెషల్లీ పండగప్పుడు అని అంటే మనం ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు బాగా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట ఇలా చేసుకుంటే. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నేను ప్రతి వారం క్లీన్ చేసుకోవడానికి. నేను కిటికీలు తుడుస్తాను, ఫ్యాన్స్ తుడుస్తాను, బీరువాలు ప్రతిరోజు తుడవను. వీక్లీ వన్స్ చిరాగ్గా ఉంటే కోలినేసి తుడుస్తాను, లేదు అని అంటే నార్మల్గా క్లీన్ చేస్తాను అనమాట. నేను చెదలు పట్టినప్పటి నుంచి కొంచెం తడిగుడ్డుతో తుడవాలంటే నాకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఫుల్గా చెదలు పట్టేశాయి. ఇంకా అది తగ్గించుకోవడానికి ఇంకా తడిగుడ్డ కాకుండా ఇంకా కోలినేసి తుడుస్తూ మొదలుపెట్టాను అనమాట. సో ఈరోజైతే నా డే పొద్దున్న బ్రష్ చేసుకున్న తర్వాత ఈ బెడ్రూమ్తో క్లీనింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎక్కువ క్లమ్జీగా ఉంటుంది కదా. కిటికీ ఒకటి ఉంది ఇక్కడ, బాగా డస్ట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లీన్గా తుడుస్తూ ఉంటాను అనమాట. ప్రతిరోజు ఇవన్నీ తీసి తుడవను, కాకపోతే వారానికి ఒకసారి ఇవన్నీ తీసి క్లీన్ చేస్తాను అనమాట. కొంచెం డస్ట్ ఫ్రీ ఉంటుంది కదా అని చెప్పి. సో ఇంకా ఇలాగ అంతా క్లీన్ చేసేసిన తర్వాత నాకు ఫ్యాన్స్ అందదు కదా, అందుకని నేను ఏం చేస్తానంటే మంచం మీదకి ఎక్కి తడిగుడ్డతో ఫ్యాన్స్ తుడుస్తాను అనమాట. యాక్చువల్గా నేను ఫ్యాన్కి తుడుచుకోవడానికి ఒక రాడ్ ఉంటుంది కదండి, అవి ప్యారడైజ్ దగ్గర కూడా అమ్ముతారు. అసలు అవి వర్త్ కాదా అనేది నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తే ఇవి తీసుకోవాలి అని అనిపిస్తుంది నాకు. కానీ మళ్ళీ అవి రాడ్స్ చాలా సన్నంగా ఉన్నాయి, వద్దు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా తుడవను అనమాట. అవి నేను లాస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా మనం ఎంటర్ అయ్యేటప్పుడే చూపించారనమాట. కానీ నాకు ఎందుకో రాడ్స్ అంత గట్టిగా లేవు, స్టాండర్డ్గా అని చెప్పి తీసుకోలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ప్యారడైజ్ దగ్గర కొంచెం తీసుకోవడానికి అప్పుడప్పుడు నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది వచ్చి అక్కడ ఇస్తూ ఉంటారు. అయితే ఈ క్లాత్స్ ఉంటాయి కదా,
బ్లూ, ఎల్లో, వైట్ కలర్ క్లాత్స్ ఉంటాయి కదా, నాకు అవి అక్కడ తీసుకుంటే ఎందుకో వర్తీ అనిపిస్తుందండి. అలాంటివి కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. ఇలాగ సిగ్నల్స్ మీద స్ట్రాబెర్రీస్ అమ్ముతూ ఉంటారు. ఇలాంటివన్నీ చాలా నడుస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి సిగ్గుగా అనిపిస్తుంది నాకు. మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది చెప్పండి. ఇంకా ఫ్యాన్ తుడిసేసిన తర్వాత దుప్పటైతే వేసేసాను. ఇంకా ఈ రూమ్ మొత్తం డస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఊడ్చుకొని తుడుచుకోవాలన్నమాట. చిన్న బెడ్రూమ్లో బీరువాలు నేను బేసిక్గా మాస్టర్ బెడ్రూమ్లో బీరువాలు ఎలా అయితే తుడుస్తానో ఇక్కడ కూడా అలాగే తుడిసేస్తాను చిన్న బెడ్రూమ్లో. కాకపోతే ఏంటంటే చిన్న బెడ్రూమ్కి కిటికీతో పాటు డోర్ కూడా ఉంది కదా, కొంచెం ఆ మెస్ డోర్ తుడవడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఆ తలుపు మెస్ డోర్లో దుమ్ము ఎక్కువ పడతా ఉంటుంది కదండి, ఆ దుమ్ము పోయేంతవరకు క్లీన్గా తుడుస్తాను అనమాట. ప్రతిరోజు తుడిసినా కానీ ఈరోజు కొంచెం నీట్గా అబ్జర్వ్ చేసి తుడుస్తాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా హాల్కి వచ్చేసాను. బేసిక్గా నాకు ఈ కార్నర్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో. ఇక్కడ ఎందుకో తెలీదు, క్లమ్జీగా ఉండదు, కాకపోతే ఎక్కువ నిండుగా అనిపిస్తుందండి. చాలామందికి వాళ్ళ ఇళ్ళల్లో కొన్ని ఫేవరెట్ స్పాట్స్ ఉంటాయి కదా, అలాగే నాకు ఇదన్నమాట. ఇక్కడ ఈ షెల్ఫ్ వచ్చేసి కార్నర్ షెల్ఫ్, ఇది 2016-15 ఆ టైంలో చాలా ఫేమస్. ఇప్పుడు పెట్టుకుంటున్నారా లేదా కొంటున్నారా అని తెలియదు, కానీ అప్పుడైతే నేను ఇది పెప్పర్ ఫ్రైలో ఆర్డర్ పెట్టాను అనమాట. మ్యాంగో వుడ్ 1400 ఎంతో పడింది. ఇది జస్ట్ ఇప్పుడు 600-700కి కూడా వస్తుంది. ఇది తెప్పించాను, కానీ నేను ఇది చాలా ఇయర్స్ వరకు ఫిట్ చేయించుకోలేదు. మేము మెస్ డోర్స్ పెట్టించుకున్నాం టేక్ వుడ్వి, వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఫిట్ చేయించుకున్నాం అనమాట. చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ 2 years అనుకుంటా. అసలు ఇది ఆ ప్యాకెట్లో నుంచి, అంటే వాళ్ళు పంపిస్తారు కదా కార్డ్బోర్డ్, అందులో నుంచి తీయనే లేదు. అంత లేజీ అనమాట నేను. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇది పెట్టించినప్పటి నుంచి మనం ఇందులో ఏదో ఒకటి నింపాలి అని అనుకుంటాం, అది సహజం కదా. ఆ నింపడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు లేవు అప్పట్లో. ఎందుకు అని అంటే అప్పుడే కదా హోమ్ లోన్ తీసుకున్నాము. కొత్త ఒకటి ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది ఏమీ తెలీదు. ఎందుకు అనవసరంగా అన్ని టెన్షన్స్, ఖర్చు ఎందుకు, తర్వాత చేపించుకుందాంలే, తర్వాత చేద్దాంలే, ఇలా చాలామంది ఆలోచిస్తారు. అలాగే నేను కూడా ఆలోచించాను అనమాట. హోమ్ లోన్ ఉన్నప్పుడు ఏది కొనుక్కోకూడదు, ఏది వేస్ట్ చేయకూడదు, ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదండి సహజంగా. నేను కూడా అలాగే అనుకుంటాను. ఇంకా ఇది పెట్టించుకున్నాక ఒక్కొక్కటి ఇలా కొని పెట్టాను అనమాట. ఈ వాచ్, గడియారం కూడా ఒకప్పుడు లేదు, తర్వాత కొని పెట్టామన్నమాట. ఇంకొక హాస్యం ఏంటో తెలుసా, మేము ఇంటికి వచ్చింది ఇప్పుడు October 2nd, 2016 అనమాట. అయితే అప్పుడు చల్లగానే ఉంటుంది కదండి. ఫిబ్రవరి వరకు కూడా ఫ్యాన్స్ కూడా బిగించుకోలేదు తెలుసండి. లిటరల్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months, జాన్, ఫెబ్ 5 months ఇంకా ఏసీ ఫిట్ చేయించుకున్నాం, కానీ ఫ్యాన్స్ కూడా ఉండాలి కదా ఎండాకాలం అని చెప్పి ఇంకా అప్పుడు ఫ్యాన్లు తెచ్చుకుని అప్పుడు ఫిట్ చేయించుకున్నాం అనమాట. మార్చ్లో అలాగా, మేబీ ఫెబ్ ఎండ్లో అలాగా. సో అదనమాట. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనం అస్సలు దేనికి వెనకాడకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అలా ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. ఆటోమేటిక్గా అవే మనకు అలవాటు అయిపోతుంది, లేకపోతే వాటికే మనం అలవాటు పడిపోతాము. సో ఇది నా పాలసీ అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ ర్యాక్ మీద కూడా ఒక 1 week తుడవలేదు అని అంటే అసలు ఆ దుమ్ము ఎలా కనబడుతుందంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఆగలేను, ఇది కూడా క్లీన్గా తుడిసేస్తూ ఉంటాను అనమాట ప్రతి వీక్ కూడా. నాకు ఒకప్పుడు ఇక్కడ ప్లాంట్ పెట్టేదాన్ని, 2 జస్ట్ నీళ్ళల్లో వేసి పెంచేదాన్ని అనమాట. అదేమైందంటే కింద ఏమీ వేయకుండా పెట్టాను. అదేమైంది, చక్కని అంటే ఆ
సిరామిక్ పాట్ అనమాట. అది నీళ్ళు కిందకి కారడం మొదలుపెట్టింది. ఇంకా చెక్క పాడైపోతుంది అని చెప్పి మనకి వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఆఫీసుల్లో తెస్తారు. అలాగా ఎక్కడికో వెళ్ళానండి నేను, కిరాణా షాప్కి అనుకుంటా. వెళ్ళినప్పుడు వాటర్ క్యాన్ మూత ఉంటే నేను ఇది తీసుకోనా అని అడిగి ఒకటి తీసుకొని వచ్చి దీని కింద పెట్టి, ఇప్పుడు చిన్న ప్లాంట్ కనిపిస్తుంది కదా, అది అక్కడ పెట్టాను. దగ్గరికి ఎప్పుడన్నా చూపిస్తానులేండి. కానీ ఇప్పుడైతే బాగా బతుకుతున్నాయి మొక్కలు. మోరోవర్ ఇప్పుడు కొంచెం చల్లగా కూడా ఉంది కదా, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మొక్కలు ఇప్పుడు బాగా బతకడానికి. ఈ వాచ్ ప్లేస్లో చూసారా, మా ఇల్లు అంతా కూడా క్రీమ్ అండ్ బ్రౌన్ మ్యాక్సిమం అండి. ఆ క్రీమ్ కలర్ మీద 10 ఏళ్ళు అయ్యింది ఇంటికి పెయింట్ వేయించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెయింటే వేయించుకోలేదు. వేయించుకోవాల్సిన అవసరం కూడా రాలేదులేండి లక్కీగా. ఇంకా అవి కొన్ని పెట్టిన కాడ దుమ్ము అక్యూములేట్ అయిపోయి వాటి మరకలు పడుతున్నాయి. అవి పెట్టేసిన తర్వాత అవి మళ్ళీ మనకు కనిపించవు అనమాట రిటర్న్. ఇంకా అలా వదిలేసామన్నమాట. ఎలాగ పైకి కనిపించట్లేదు కదా అని చెప్పి. ఇవన్నీ ఒక్కటే వాల్కు ఉంటాయండి. ఇవి వచ్చేసి నేను కరోనా టైంలో మీషోలో తెప్పించాను. అస్సాంవి హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇవి బాగున్నాయి. ఇవి కూడా ఇలాగ పెడితే మంచిగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఇలా పెట్టాను అనమాట. ఎలా ఉన్నాయి ఇవి కూడా వాషింగ్ మెషిన్లో వేసేస్తానండి. ఆటోమేటిక్గా వాషింగ్ మెషిన్ ఉతికేస్తుంది వీటిని కూడా. నీట్గా అయిపోతాయి. మాకు ఎప్పుడన్నా చిరాగ్గా అనిపిస్తే అలా వేసేస్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి దాని కింద ఇది వచ్చి ఇది కూడా మ్యాంగో వుడే. ఇది కూడా మీషోలో తెప్పించాను. 540 ఎంతో పడింది. ఇది స్టార్టింగ్లో అసలు ఎలాగ సెట్ చేయాలి నాకు అర్థం కాలేదు. తర్వాత వచ్చింది. తర్వాత ఏమైందంటే అన్ఈవెన్గా సెట్ చేశాను అనమాట. ఎందుకో తెలీదు. అప్పుడు మళ్ళీ ఇది యూట్యూబ్లో చూసి అప్పుడు మళ్ళీ సరిగ్గా సెట్ చేశాను. ఒకప్పుడు దీని మీద కూడా ఏం పెట్టాలి ఏంటి అని ఆలోచించానండి. కానీ ఇప్పుడైతే మంచిగా సెట్ అయ్యింది. దీని మీద 3 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెడతానన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది. ప్లస్ ఇది సోఫాకి ఇటుపక్కన ఉంటుంది కాబట్టి కొంచెం లుక్ మంచిగా ఉంటుంది అని నా ఒపీనియన్. అటువైపు పెట్టొచ్చు కానీ అటువైపు ఒకటి రేడియో ఏమంటారు ప్లాస్టిక్ టీపాయ్ ఉంది. దాని మీద రేడియో పెడతానన్నమాట. సో అది ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు. ఎందుకంటే పవర్ది అక్కడే ఉంది సప్లై, వేరే చోట లేదు కాబట్టి దాని ప్లేస్ అక్కడ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ కింద వైట్ ఉన్నాయి కదండి స్టాండ్స్, అవి వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. ఈ ప్లాంట్స్ కూడా ఐకియాలోనే తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి కొంచెం కాస్ట్లీనే కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. నేను ఇవి తీసుకున్నప్పుడు కూడా ఐకియాలో నేను ఐకియా హాల్ అని చెప్పి వీడియోస్ పెట్టాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి. పెద్దది చెప్పాను కదా నిన్నటి వీడియోలో కూడా, అది రోడ్డు మీద అదేంటి ఎదురు కాదు కేన్ ప్లస్ వైర్ అనమాట. అది వేజ్ లాగా ఉంది. అది 150కో 100కో తీసుకున్నాను అనమాట. అది కూడా చాలా వర్ది అనిపించింది. అందులో పెట్టే ఆకులు వచ్చి ఇంటి దగ్గరే తీసుకున్నాను వినాయక చవితి అప్పుడు. ఇందులో పెట్టిన పువ్వులు వచ్చేసి మన నాంపల్లి ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. అది కరెక్ట్గా సెట్ అయ్యింది అని అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. ఇందులో కేన్ కలర్ కనిపిస్తుంది కదా, అంటే క్రీమ్ అండ్ వైట్ కనిపిస్తుంది కదా. క్రీమ్ కలర్లో ఉన్నదంతా కూడా కేన్, వైట్ కలర్లో ఉన్నదంతా కూడా ప్లాస్టిక్. ఇదన్నమాట. ఇది మనం కావాలి అని అంటే దీన్ని తోమేసుకోవచ్చు, కడిగేసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, పాడే అవ్వదు. నేను అక్కడి నుంచి తెచ్చిన వెంటనే రోడ్డు మీద కొన్నాను కదా, అక్కడి నుంచి తెచ్చిన వెంటనే ఫస్ట్ దీన్ని అయితే క్లీన్ చేశాను అనమాట. నేను అప్పట్లో కూడా ఆ వీడియో పోస్ట్ చేశాను. సో అదనమాట ఈ నా ఇంట్లో ఉన్న వస్తువులు వీటి గురించి ఇదన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క స్టోరీ అలా అందరికీ ఉంటుంది కదా, అలాగే నా ఇంట్లో కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది మంచిగా సెట్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఎలా ఉంది? తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా దీనికి బెడ్రూమ్కి ఆపోజిట్లో సింక్ ఉండేది ఒకప్పుడు,
కానీ ఇప్పుడు అది తీపిచ్చేసాము. అసలు నేను అది తీపిచ్చినప్పుడు అక్కడ లైట్స్ పెడితే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చేమో, ఇప్పుడు అన్ని బ్యాటరీ లైట్స్ ఇలాంటివి వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చేమో చూస్తా. అది కనుక పెడితే ఇంకా ఇంటి లుక్ భలే ఉంటుంది అని నా ఒపీనియన్. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న 12 o'clockకి హెన్నా కలిపాను కదా, మా మేడం 11 o'clockకి రమ్మని చెప్పాను కదా నిన్న. ఈరోజు ఏం చేసింది అంటే 10:30కే వచ్చేసింది. అయ్యో బాబు ఏంటి అప్పుడే వచ్చేసావు, నేను ఇంకా వంటగది తుడవలేదు అని చెప్తే సరేలే అయితే హెన్నా పెట్టేసి వెళ్ళిపో అని చెప్పా. వెళ్ళి మళ్ళీ రా 10:30కి వచ్చింది కదా, 11:30 12కి మళ్ళీ వచ్చేయి అని చెప్తే అసలు 3ంటికి వచ్చిందండి. నేనైతే ఎంత బాధతోనో ఆమె వస్తుందని ఒక 2 hours వేస్ట్ చేసుకున్నాను. 2 hours వేస్ట్ అయిన తర్వాత ఇంకా ఎప్పటికి వస్తుందో తెలియక నేనే ఊడ్చుకుని తుడిసేసుకున్నాను అనమాట తను వచ్చేసరికి. ఇంకా హెన్నా అయితే పెట్టింది తను. లాస్ట్ టైం హెన్నాలో నూనె వేసాను కదా, ఈ టైం నూనె అయితే వేయలేదు ఇందులో, ఓన్లీ పెరుగు అలాగే నిమ్మకాయ రసం 2 స్పూన్లు వేసేసాను. వేసేసిన తర్వాత ఈరోజు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కలిపాను. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నేను ఇండిగో కూడా పెట్టుకుందామని అనుకున్నాను అని చెప్పి ఇంకా ఇది పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అది పెట్టుకోవడానికి ఇది కంపల్సరీ అని అన్నారని ఇది తెప్పించా, లేకపోతే నేను అసలు అది పెట్టుకోకపోతుండే. నాకు అసలు ఇండిగో ఏంటో కూడా తెలియదని చెప్పాను కదా నిన్నటి వీడియోలో, అదనమాట. ఇంకా ఈ 2 కలిపిన తర్వాత తనైతే ఇంకా హెన్నా పెట్టేస్తుంది. మనంతట మనం పెట్టుకుంటాం కంటే తను పెడితే కొంచెం, ఎవరైనా తనని కాదు ఎవరైనా పెడితే కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కదా తెల్ల వెంట్రుకలు ఎక్కడున్నాయో అక్కడ పెడతారు కదా అని అనిపిస్తుంది. నా అంతటా నేను కూడా పెట్టుకుంటాను, కానీ ఏంటో నాకు హెన్నా వాసన అంటే అస్సలు ఇష్టం ఉండదండి బాబు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నేను హెన్నా పెట్టుకోకపోవడానికి. ఆ గోరింటాకు పెట్టుకోవడాలు హెన్నా పెట్టుకోవడాలు నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట, అదేంటో తెలీదు. సో ఇంకా అలాగే మేము మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఇంకా తనైతే హెన్నా పెట్టేసింది. అప్పటికి నేను అంటున్నా, నాకు ఎక్కడో మనసులో శంకుతుంది తను వస్తుందా రాదా తర్వాత రమ్మన్నాను అని చెప్పి. అలాగే నేను ఈరోజు నాకు ఎగ్గొట్టేసింది అనమాట. ఇది 1st February రోజు. 1st తారీఖునే నువ్వు రాకపోతే ఎలాగే బాబు అని అన్న. 3ంటికి వస్తే 3ంటికి నేను స్నానం చేయడానికి వెళ్తే అప్పుడు బెల్ల కొట్టింది. అంటే 10:30కి పెడితే 3ంటి వరకు ఈ జుట్టుని అలాగే ఉంచుకుని బేర్ చేసి ఇంకా అప్పుడు స్నానానికి వెళ్ళాను అనమాట, పనులన్నీ చేసుకుని. అట్లీస్ట్ 12 o'clock కన్నా వస్తుందని చూస్తే అప్పటికీ రాలేదే. చాలా ఫేస్ చేశానులేండి ఈమెతో. ఇప్పుడే కాదు ఎప్పుడు ఫేస్ చేస్తా, కానీ మళ్ళీ తిననే రమ్మని చెప్తాను అనమాట. సో ముఖానికి అంటుకుంటే పండిపోతుంది, నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా కూర్చో, ముఖాన్ని శుభ్రంగా తుడుస్తాను అని చెప్పి తుడుస్తుందనమాట. మళ్ళీ ఆఫీస్లో చిరాగ్గా ఉంటుంది అని చెప్పి తుడుస్తుందనమాట ముఖం మీద హెన్నా అంటుకుంటే. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చింది మీకు అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.